ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. శ్రీవారి పాదాల చెంత థాయిలాండ్ సంబంధించి అదే కొన్ని ఇతర దేశాలకు సంబంధించి ఆ దేశాల్లో ఎటువంటి వస్తువులు దొరుకుతాయి, ఆ వస్తువులన్నిటి కూడా తిరుపతి ప్రజలకి అందించాలని ఐయాడ్ ఏజెన్సీ వాళ్ళు ఇక్కడైతే ఒక స్టాల్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏ వస్తువులు దొరుకుతాయి, అదేవిధంగా ఏమేమి తిరుపతి ప్రజలకు అందిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనకు తెలవడానికి మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుంటాం. అలా చెప్పండి, ఇక్కడ ఎటువంటి వస్తువుల్ని తిరుపతి ప్రజలకు అందిస్తున్నారు, అదేవిధంగా ఇక్కడ పెట్టిన తర్వాత మీ రెస్పాన్స్ ఇక్కడ ఈ థాయిలాండ్ ఇంటర్నేషనల్ షాపింగ్ ఫెస్టివల్ అండ్ ఎగ్జిబిషన్ ఇది మన పిఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ ఎయిర్ బైపాస్ ఈ ఎగ్జిబిషన్ టోటల్గా 5 రోజులు ఉందండి. ఆగస్టు 20 నుంచి 24 వరకు. గురువారం షో మొదలు పెడితే సోమవారం వరకు నడుస్తుంది. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు దీన్ని ఇక్కడ మీకు హోమ్ ఇంటీరియర్ ఇంకా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్తో పాటు అన్ని రకాలుగా ఫ్యాషన్ రిలేటెడ్ ఐటమ్స్ కానివ్వండి, క్లోదింగ్ రిలేటెడ్ కానివ్వండి, జ్యువెలరీ రిలేటెడ్ కానివ్వండి, ఉమెన్ యాక్సెసరీస్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, పర్సెస్ కానివ్వండి, దాని తర్వాత ఈ మన అరబ్ దేశాల నుంచి తీసుకొచ్చిన ఇంపోర్టెడ్ డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, అరబ్ దేశాల నుంచి ఇచ్చిన బక్లావా సీడ్స్ కానివ్వండి, అన్ని జెన్యూన్ ప్రోడక్ట్స్ ఇతర దేశాల నుంచి తీసుకొచ్చి ఈ ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ఫస్ట్ టైం మేము తిరుపతిలో పెడుతున్నాము. ఇంతకుముందు వేరే సిటీస్లో చేసాము, ఫస్ట్ టైం ఇక్కడ చేస్తున్నాము. ఈ రోజుకి ఇప్పటి వరకు అయితే మంచి రెస్పాన్స్ వచ్చి మన తిరుపతి వాళ్ళు ఇస్తున్నారు. ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తుంది. మేడం మీరు చెప్పండి మేడం, గతంలో ఈ కంట్రీ కాకుండా ఇండియానే కాకుండా ఇంకేదైనా ఈ స్టాల్స్ అనేది నిర్వహించారా, లేదా ఇప్పుడు తిరుపతిలో ఈ విధంగా ఎగ్జిబిషన్ పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? Hi, this is Lata from IADS and Events. We have done the exhibition first time in Tirupati. So we are also excited to see the response, and from past 2 days we are seeing we are getting a good response here. And there are a lot of stalls, international stalls, and even from India. There are a lot of people who have participated. I would request everybody to come and just have a look and know your experience about this expo also. అయితే తిరుపతి ప్రజలు అందరూ దేశ విదేశాలకు వెళ్ళి అక్కడ సామాన్లు ఈ థాయిలాండ్కి సంబంధించి కావచ్చు, లేదంటే అరబిక్ కంట్రీకి సంబంధించి డ్రై ఫ్రూట్స్ లాంటి వస్తువులు కొనలేరు. అలాంటి ప్రజల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసి తిరుపతి ప్రజలందరికీ కూడా ఈ ఏదైతే విదేశీల్లో దొరికే ఏవైతే ఉన్నాయో వస్తువులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తిరుపతి ప్రజలకు అందించాలని కూడా ఐయాడ్ ఏజెన్సీ వాళ్ళు ఈ స్టాల్ని అయితే ఏర్పాటు చేశామని అయితే చూస్తున్నారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.